మ్యాథ్స్ వచ్చుంటే బాగుండేది. కోడింగ్ బాగా నేర్చుకున్నామని అనుకున్నావా? లేకపోతే డీఎస్ అంటే పెద్ద పెద్ద అల్గోరిథమ్స్ గుర్తుపెట్టుకోవాలి. చాలా లైన్స్ రాయాలి. మనకాడ గుర్తుంటాయిలే అనుకున్నావా? అలా అయితే నేను చేస్తున్న ఈ ప్లేలిస్ట్ డెఫినెట్‌గా నీకు హెల్ప్ అయ్యిద్ది. డీఎస్ఏ విత్ లాజిక్ ఓవర్ సింటాక్స్. మన గోల్ ఒకటే. బట్టి పట్టకుండా సింటాక్సెస్‌ని బట్టి పట్టకుండా హోల్ డీఎస్ఏ నేర్చుకోవడం. ఇక్కడ ఓన్లీ మనం లాజిక్‌ని మాత్రమే బిల్డ్ చేసుకుంటాము. కోడ్స్‌ని బట్టి పట్టము. సో, ఈ ఎంటైర్ ప్లేలిస్ట్‌లో నీకు నా నుండి వచ్చేదేంటి? నాకు నీ నుంచి కావాల్సిందేంటి? ఫస్ట్ ఫీజ్. నువ్వు నా వీడియోస్‌కి కేటాయించే టైమే నేను చార్జ్ చేస్తున్న ఫీజు. సో, నీ టైమే నా ఫీజ్. ప్రీరిక్విజిట్స్. ఈ కోర్స్ స్టార్ట్ చేసే ముందు అసలు నీకేం కావాలి? అసలు నీకేమేమి తెలిసుండాలి? నీకు 2 విషయాలు తెలిసుండాలి. ఒకటి ఇంటెలిజేని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటెలిజే అనేది ఒక ఐడీఈ. దీని మీద చాలా వీడియోస్ ఉన్నాయి. జస్ట్ ఎళ్లి ఆ ఇంటెలిజే సాఫ్ట్‌వేర్‌ని సెటప్ చేసుకో. నాకు నీ నుంచి కావాల్సిన బేస్ నాలెడ్జ్ ఇదే. ఇదొక్కటే. ఇంకొకటి లీడ్ కోడ్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకో. ఎందుకంటే వన్స్ మనకి బేస్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ప్రతి డేటా స్ట్రక్చర్‌ని అందులోనే ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ మెమరైజేషన్. ముందే చెప్పా. ఇక్కడ ఎలాంటి కోడ్స్ మెమరైజ్ చేయవు. ఓన్లీ లాజిక్‌ని మాత్రమే బిల్డ్ చేసుకుంటావు. ఎలాంటి సింటాక్స్, కోడ్స్ మెమరైజ్ చేయవు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్‌ది చాలా చాలా ఇంపార్టెంటు. స్టాప్ కాపీ పేస్టింగ్. నీకు ఆల్రెడీ డీఎస్ఏ స్టార్ట్ చేసుంటే, నీకు అర్థం కాక ఆపేసుంటే, లేదా డీఎస్ఏని అసలు స్టార్ట్ చేయకపోతే, లేదా ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే తెలియపోతే, ఎవరన్నా గాని, ఏ కేటగిరీలో ఉన్నా గాని, ఒక కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అది అర్థమైతేనే అది నీ ఐడియాలో ఓన్‌గా రాసి రన్ చెయి. అర్థం కాకపోతే వీడియోని మళ్ళా చూడు. అంతేగాని వేరే సోర్స్‌లో దొరికిందనో, లేకపోతే నేను రాసిన కోడ్‌ని కాపీ పేస్ట్ మాత్రం చేయకు. కాపీ పేస్ట్ చేస్తే నువ్వు 1000 క్వెషన్స్ చేసినా అవి వర్త్‌లెస్ కింద ఎళ్ళిపోతాయి. కాబట్టి ఏ క్వెషన్ కూడా కాపీ పేస్ట్ చేయకు. ఇదొక్కటే నీ నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. స్పీడ్. స్పీడ్ ఏంటి? అంటే సిలబస్‌ని స్పీడ్‌గా కంప్లీట్ చేయమనా? లేకపోతే నువ్వు స్పీడ్‌గా గ్రాస్ప్ చేసుకోమనా? ఎప్పుడు స్ చెప్పిన వీడియోస్‌నో, లేపోతే కాన్సెప్ట్స్ తొందరగా క్లియర్ చేయాలనో రష్ చేయకు. ఒక కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైనప్పుడు మాత్రమే నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్ళు. ఎందుకంటే ఈ ఎంటైర్ ప్లేలిస్ట్‌లో ప్రతి వీడియో నువ్వు ఏ వీడియో చూసినా ప్రీవియస్ వీడియోస్ డిపెండెన్సీతో ఉంటాయి. కాబట్టి ఆల్‌మోస్ట్ నువ్వు ఫస్ట్ నుండి ఫాలో అయితే నీకు చాలా బెటర్‌గా ఉండిద్ది. అండ్ ఇంకొకటి స్పీడ్‌గా అర్థం అవ్వాలనో, లేపోతే నాకంత గ్రాస్పింగ్ లేదనో అనుకోవద్దు. ఈ స్పీడు, గ్రాస్ప్ ఇవన్నీ ఏంటంటే
పర్సన్ టు పర్సన్ ఇండిపెండెంట్‌గా ఉంటాయి. వాడికి ఎవడికో 5 నిమిషాల్లో అర్థమైపోయిందని, నీకు 5 నిమిషాల్లో అర్థం అవ్వాలని రూల్ లేదు. నీకు 10 నిమిషాలు పట్టొచ్చు, అరగంట పట్టొచ్చు, లేదా ఒక రోజు పట్టొచ్చు. కానీ నువ్వు చేయాల్సిందంతా ఆ రోజంతా, లేదా ఆ 10 నిమిషాలు, లేదా ఆ 15 నిమిషాలు క్లియర్‌గా, డెడికేటెడ్‌గా అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా అనేదొక్కటే చూడు. ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి ఎంత టైం పడుతుంది? లేదా ఎంత స్పీడ్‌లో చేస్తున్నాను అని మాత్రం చూడకు. అట్‌లీస్ట్ ఇనీషియల్ టైమ్స్‌లో. అంతా బానే ఉంది. మరేం కవర్ చేస్తాయి డేటా సైన్స్, ఈ డేటా సక్సెస్‌లో లేదా ఈ ప్లే లిస్ట్‌లో. సో, ఈ ప్లే లిస్ట్‌లో నేను కవర్ చేయబోయే సిలబస్సు బేసిక్‌గా ఇక్కడ 3 డివిజన్స్ కింద నేను డివైడ్ చేస్తా. ఫస్ట్‌ది ఈజీ జోనర్. ఈ ఈజీ జోనర్‌లో ఏమేమి ఉంటాయి? మనము ప్రతిదీ స్క్రాచ్ నుండి బిల్డ్ చేస్తాము. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియనోడు కూడా ఈ ప్లే లిస్ట్ వాచ్ చేయొచ్చు అనేలా క్రియేట్ చేస్తా. అంటే వేరియబుల్స్, డేటా టైప్స్, నెక్స్ట్ వచ్చేసి టైప్ కాస్టింగ్, దాని తర్వాత ఆపరేటర్స్ అంటే ఏంటి, దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, దాని తర్వాత లూప్స్ అంటే ఏంటి, దాని తర్వాత ఫంక్షన్స్ అంటే ఏంటి, అండ్ ఎండ్ ఆఫ్ దిస్ మాడ్యూల్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుంటాము. ఈ మొత్తానికి ఏదైతే ఈజీ కేటగిరీలో ఉందో ఎంటైర్ ప్లే లిస్ట్‌కి ఒక పర్సెంటేజ్ ఇవ్వాలంటే నేను ఇస్తున్న పర్సెంటేజ్ 15. అండ్ నెక్స్ట్ మీడియం జోనర్. ఇక్కడ ఏమి కవర్ చేస్తాం? సో, బేసిక్‌గా ఇక్కడ నుండి యాక్చువల్ గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. డీఎస్ఏ. ఇందులో రేస్‌ని కవర్ చేస్తాను. ఊప్స్ అంటే ఏంటి? దాని తర్వాత లింక్డ్ లిస్ట్, దాని తర్వాత స్టాక్, క్యూ, సెర్చింగ్ అండ్ సార్టింగ్. సో, ఈ మొత్తం మీద మనము ఇవి మొత్తం కవర్ చేస్తాము. సో, ఈ మొత్తం కేటగిరీని నేను నెక్స్ట్ 35%లో పెడతాను. ఇక్కడితో మనము 50% ఆఫ్ ద కోర్స్‌ని కంప్లీట్ చేసినట్టు. ఇక్కడ 50% అంటే కోర్స్ కంప్లీషన్ యొక్క ప్రోగ్రెస్ కాదు. నేనంటుందేంటంటే దాని యొక్క ఇంపార్టెన్స్. అది నేర్చుకుంటే డీఎస్ఏకి ఎంత లెవెల్‌లో నువ్వు రీచ్ అయినట్టు అని చెప్పే ఇంపార్టెన్స్ అన్నమాట. అండ్ ఇంకొక మాట, ఆల్రెడీ ఎవరికన్నా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసిన అవేర్‌నెస్ ఉన్నోళ్ళకే చెప్తున్నా. ఊప్స్ అనంగానే అబ్బా! ఊప్స్‌లో చాలా రకాలుంటాయి. అసలేం అర్థమైద్ది? అబ్స్ట్రాక్షన్ అంటారు, పాలిమార్ఫిజం అంటారు, లేదా ఇన్‌హెరిటెన్స్ అంటారు, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఏంటి అని చాలా క్లమ్జీగా ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డీఎస్ఏ ఓన్లీ 30-40% ఆఫ్ ద ఊప్స్ సరిపోతుంది. మనం కేవలం డీఎస్ఏకి ఏమేం కావాలో వాటి మీద మాత్రమే ఫోకస్ చేస్తాము. వన్స్ ఈ డీఎస్ఏలో చెప్పాల్సిన కంటెంట్ అంతా అయిపోతే అప్పుడు మిగతావి నెసెసరీగా కావాల్సినవి ఇన్ డెప్త్‌గా ఎళ్దాం. బట్ యాస్ ఆఫ్ నౌ ఒక డీఎస్ఏకి ప్రాక్టీస్‌కి
ఊప్స్ 30-40% ఆఫ్ ద కంటెంట్ తెలిస్తే చాలు. అండ్ ఇంకొక్క మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కవర్ చేసే ప్రతి టాపిక్‌లో 2 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాము. ఒకటి థియరీ, ఇంకోటి హ్యాండ్స్ ఆన్. థియరీకి మొత్తము సెపరేట్ ప్లేలిస్ట్ ఉండిద్ది. హ్యాండ్స్ ఆన్ వచ్చేసరికి ఒక్కో టాపిక్‌కి ఒక్కో ప్లేలిస్ట్ ఉండిద్ది. సో, హ్యాండ్స్ ఆన్‌కి ఒక ప్లేలిస్ట్ ఉండిద్ది. ఎంటైర్ థియరీ కంటెంట్‌కి ఒక ప్లేలిస్ట్ ఉండిద్ది. థియరీ అంటే ఏం చెప్తాను? జస్ట్ థియరీ మాత్రమే చెప్పి డయాగ్రామ్స్ ఏసేసి ఇదంటే ఇదే అని చెప్తాననుకుంటున్నా? లేదు. ఈ థియరీలో గూడా మినిమము ఒక కాన్సెప్ట్ ఇన్ డెప్త్‌గా అర్థం చేసుకున్న తర్వాత బై హార్టెడ్ మెథడ్‌లో కాకుండా ప్రతి కాన్సెప్ట్‌ని ఇన్ డెప్త్‌గా, క్లియర్‌గా నాకు అర్థమైంది అనేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, ఆ ప్రతి టాపిక్‌లో 3-5 క్వెషన్స్ అందులో సాల్వ్ చేయడము. వన్స్ ఇక్కడ బేసిక్ ఆహ్, ఇనీషియల్ క్రెడ్ ఆపరేషన్స్ అయిన తర్వాత అది ప్రతి ఇన్ టర్మ్స్ ఆఫ్ డీఎస్ఏ అయితే. అదే నార్మల్ దాంట్లో అయితే ఆ ప్రతి టాపిక్‌లో 5-7 లేదా 3-7 సరిపడా క్వెషన్స్ సాల్వ్ చేశాక, ఆ ఇండివిడ్యువల్ టాపిక్‌లో ప్రతి టాపిక్‌కి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ప్రతి టాపిక్‌కి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఏంటిది? ఇక్కడ చూస్తే కండిషనల్‌కి ఇఫ్ ఎల్స్‌కి కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. లూప్స్‌కి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. లేదా నెక్స్ట్ అరేస్‌కొస్తే అరేస్, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, సెర్చింగ్, సార్టింగ్ ఇలా ప్రతి దానికి సెపరేట్‌గా హ్యాండ్స్ ఆన్‌తో ఇంప్లిమెంట్ చేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఆ హ్యాండ్స్ ఆన్ సెషన్‌లో టాపిక్ ఇంపార్టెన్స్ బట్టి మినిమము 10-25 దాకా ఎళ్దాము. మినిమమ్. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఉంది. నిజంగా అంత ఇంపార్టెన్స్ బేసిక్ కాన్సెప్ట్స్‌లో అక్కర్లేదు కాబట్టి ఒక 10-15 10-20 అలా కవర్ చేద్దాం. బట్ వెనెవర్ ఇట్ కమ్స్ టు ది డేటా స్ట్రక్చర్స్ పార్ట్ మినిమమ్ మనము 20-25 ప్రాబ్లమ్స్ ఒక్కో టాపిక్‌లో కవర్ అయ్యేలా చూద్దాం. ఆల్మోస్ట్ అన్ని ప్యాటర్న్స్‌ని. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నీకు సీ నా గోల్ ఏంటంటే మొత్తం ప్రాక్టీస్ చేపియడం కాదు నీ దగ్గర. ఆ మెయిన్ లాజికల్ బిల్డింగ్‌ని ఒక జస్ట్ సీడ్ లాగా నీకివ్వడము. దాంతో నువ్వు ఫర్దర్‌గా ఎలా థింక్ చేయాలి అనే అట్‌లీస్ట్ నీకు ఆ కాన్ఫిడెన్స్‌ని ఇస్తా నేనంతే. వన్స్ నువ్వు నా వీడియోస్ ఇనిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే నువ్వే ప్రాక్టీస్ చేయాలి. ఈ 20-25 ఒక్క టాపిక్స్ సరిపోతాయి అంటే సరిపోవు. ఇంకా హ్యూజ్‌గా ప్రాక్టీస్ చేయాలి. బట్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్‌ని మనం పిక్ చేసుకుందాం. ఇవి వినటం వల్ల నీకేమొస్తది? ఇనీషియల్ కాన్ఫిడెన్స్ ఒస్తది. నీకు ఇనీషియల్‌గా రావాల్సిన కాన్ఫిడెన్స్ ఒస్తది. ఇది చూద్దాము. ప్రతి టాపిక్‌లో ఇలా కవర్ చేస్తాను. వన్స్ ఇది అయిపోయిన తర్వాత అడ్వాన్స్ కేటగరీలో ఈ అడ్వాన్స్ కేటగరీలో ఏముండిద్ది? రికర్షన్, ట్రీస్, బ్యాక్ ట్రాకింగ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రాఫ్స్. ఈ మిగతా మొత్తాన్ని 50% ఆఫ్ ద ఇంపార్టెన్స్ కింద నేనేస్తున్నాను. సో, రికర్షన్, ట్రీస్, బ్యాక్ ట్రాకింగ్, డీపీ, గ్రాఫ్స్ ఇవన్నీ కవర్ చేయబోతున్నాము. చాలా మంది ఈజీ లెవెలు, మీడియం లెవెల్ దాకొస్తారు. అంతా బావుంది. ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం అనుకుంటారు. ఎప్పుడైతే మెయిన్ ప్లేయర్స్ గేమ్ లోపలికొచ్చారు అంటే ఈ అడ్వాన్స్ టాపిక్స్ ఆల్మోస్ట్ కోడింగ్ చేద్దామనే లోపల ఆపేస్తారు. ఆ టాపిక్స్ అర్థం కాక. సో, ఇలాంటి టాపిక్స్‌ని గూడా మనం చాలా క్లియర్‌గా చెప్పుకుందాం. ఈవెన్ ఇందులో గూడా చెప్పాలంటే నాకు బాగా నచ్చే టాపిక్స్ రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్ అండ్ డీపీ.
ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ అసలు మేజర్‌గా నువ్వు ఏ కంపెనీస్‌కెళ్ళినా ఈ ఏరియాలో నుండే కోడింగ్ క్వెషన్స్ అన్నీ క్రియేట్ చేస్తారు. అండ్ ఈ మూడిట్లో నేను చెప్పని మిగతా డేటా స్ట్రక్చర్స్ ఏంటి? ఒకటి హీప్స్, ఇంకోటి హాష్, ఇంకోటి స్ట్రింగ్స్. ఈ మూడిటిని ఎందుకు పక్కన పెట్టాను? ఎందుకంటే ఇవి డెడికేటెడ్‌గా నేర్చుకునే అంత కాదు. అలా అని ఇంపార్టెంట్‌గా లేదు అని కాదు. హాష్ లేకుండా ఈ అడ్వాన్స్ కాన్సెప్ట్‌లో ఆల్మోస్ట్ చాలా క్వెషన్స్‌లో గాని, చాలా ప్యాటర్న్స్‌లో గాని అసలు హాషింగ్ కాన్సెప్ట్ లేకుండా నువ్వు సాల్వ్ చేయలేవు. అలాగే హీప్స్ కూడా. మరెందుకు సెపరేట్‌గా పెట్టానంటే, ఇది సెపరేటెడ్‌గా కాన్సంట్రేట్ చేసి నేర్చుకోవాల్సిన టాపిక్‌లా కాదు. ఇన్ బిట్వీన్ ఆఫ్ ద టాపిక్‌లో యూజ్ చేసే కాన్సెప్ట్. కాబట్టిది ఎంతవరకైతే నెసెసిటీ ఉందో, ఆ నెసెసిటీ ఏరియా వరకు నేర్చుకుంటాము. ఓన్లీ నెసెసిటీ సంబంధించిన ఏరియా వరకే నేర్చుకుంటాము. ఓకే. మరి స్ట్రింగ్స్ సంగతేంటి? ఫస్ట్ మనము ఈ ఎంటైర్ ప్లేలిస్ట్ అంతా న్యూమరికల్ డేటా మీద సాల్వ్ చేద్దాము. న్యూమరికల్ డేటా మీద కాన్సంట్రేట్ చేద్దాము. ఎందుకంటే స్ట్రింగ్స్ గూడా ఒక టైప్ ఆఫ్ డేటానే. సో, మీ గోల్ ఏంటి? డీఎస్ఏ నేర్చుకోవడము. కాబట్టి ఫస్ట్ మనం న్యూమరికల్‌గా ప్రతి టాపిక్‌ని కవర్ చేసిన తర్వాత స్ట్రింగ్స్ చూద్దాం. అలా అని స్ట్రింగ్స్ ఇంపార్టెంట్ కాదంటే అడ్వాన్స్ కాన్సెప్ట్‌లో గాని, ఈజీలో గాని, మీడియంలో గాని ప్రతి టాపిక్‌లో స్ట్రింగ్ ఇన్వాల్వ్ ఉంది. బట్ అగైన్ ఇక్కడ గూడా స్ట్రింగ్స్ ఎంత నెసెసిటీ ఉందో దాంత వరకు నేను చెప్తాను. సో, ఓవరాల్‌గా సిలబస్ ఇలా ఉంటుంది. అండ్ లాస్ట్ మెయిన్ థింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతా? ఫస్ట్ నుండి వీడియో ఈ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోని. సీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసినా గానీ ఒక్కటి గుర్తుపెట్టుకో. ఈస్ జస్ట్ a tool, but not the goal. అక్కడ నేను ఫిల్ చేయబోయే ఏ లాంగ్వేజ్ అయినా గానీ, అది జస్ట్ మనం ఒక టూల్ లాగా వాడుకుంటాము. డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్‌ని ఇంప్లిమెంట్ చేసే ఒక ఇంటర్మీడియేట్ టూల్ కింద మాత్రమే వాడుకుంటాము. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మన గోల్ కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని నాకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు. ఇందులోనే స్టిక్ అయిపోతాను. పైథాన్ అయితే పైథాన్ నేర్చుకుంటాను. జావా అయితే జావానే ఉంటాను. సి అయితే సి, సి ప్లస్ ప్లస్ అయితే సి ప్లస్ ప్లస్సే అనుకుంటావు. బట్ ఎప్పుడైతే నువ్వు కంపెనీస్‌కెళ్ళావో, లేపోతే ఎప్పుడైతే నువ్వు ఫైనల్ ఇయర్‌కొచ్చావో, ఒక కోడింగ్ లాంగ్వేజ్‌తో నువ్వేం చేయలేవు. అది గుర్తుపెట్టుకో. నీకు మినిమము మల్టిపుల్ లాంగ్వేజెస్ మీద మినిమమ్ అవేర్‌నెస్ ఉండాలి. సో, కోడింగ్‌ని బ్యారియర్‌గా చేసుకోవద్దు. అంటే ఒక్క ప్రోగ్రామింగ్‌ని ఎప్పుడు బ్యారియర్‌గా పెట్టుకోవద్దు. అండ్ ఇక్కడ నేను వాడుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా. మళ్ళా చెప్తున్నా. జావా నేర్పించడం నా గోల్ కాదు. లా డీఎస్ఏని లాజికల్‌గా థింక్ చేసి, లాజికల్‌గా బిల్డ్ చేసుకోవడం అనేది నా గోల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వెంత థింక్ చేసినా, ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్‌లో లేదా ఒక పర్టిక్యులర్ మెషిన్‌లో నువ్వు నీ థాట్స్‌ని, నీ లాజిక్‌ని పెట్టాలి కాబట్టి, అందులో ఇంటర్మీడియేట్‌గా వాడుతుందే జావా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌లో ఇది వాడుతున్నారు. అండ్ ఈవెన్
చాలా అప్లికేషన్స్‌లో గాని, వెబ్ అప్లికేషన్‌లో గాని, మొబైల్‌లో గాని, ఆండ్రాయిడ్‌లో గాని ఐ మీన్ ఆల్‌మోస్ట్ ప్రతి ఫీల్డ్‌లో జావా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. సో దట్ జావా అనేది మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద తీసుకుంటాము. అండ్ వన్ మోర్ మెయిన్ పాయింట్ ఇప్పుడు చాలామందంటారు, ఇది రాయక ముందు దాకా డీసెంట్‌గా ఇంటారు. ఓకే. ఏం చెప్తాను, ఏం చెప్తానని. వన్స్ నేనిక్కడ జావా అని రాయంగానే సి చెప్ సి, సి ప్లస్ ప్లస్, పైథాను ఇది నేర్పిస్తా అనుకున్నోళ్ళు ఇక ప్లే లిస్ట్ ఆపేస్తారు. ఇక ఈ ప్లే లిస్టే చూడరు. వేస్ట్ అనుకుంటారు. బట్ నేను చెప్తున్నాను. ఇక్కడ మనం కవర్ చేసేది స్పెసిఫిక్ టు జావాకి సంబంధించింది కాదు. స్పెసిఫిక్ టు డీఎస్‌సికి సంబంధించింది. స్పెసిఫిక్ టు లాజిక్‌కి సంబంధించింది. ఆల్‌మోస్ట్ ఆఫ్ ద కోర్స్ అంతా నేను జెనరిక్‌గా కోడ్ చేస్తాను. స్పెసిఫిక్ టు జావా లాగా కోడింగ్ చెయ్యను. ఎలాంటి కోడ్ చేసినా మినిమమ్ స్క్రాచ్ నుండి ఆల్‌మోస్ట్ ఆ కోడ్ చూడంగానే నీకు ఆ లాజిక్కు, ఆ థీము అర్థమయ్యేలా కోడింగ్ చేస్తాను. అంతేగాని జావాలో ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా ఆ ఫ్యూచర్స్ వాడదాము. స్పెసిఫిక్ టు జావా కోడింగ్ అయితే నువ్వసలు చూడవు. సో, ఇదండి. నీకు ఈ ఓవరాల్ ప్లే లిస్ట్‌లో దొరికేది. నా నుంచి నీకొచ్చే కంటెంట్ అండ్ నీ నుండి నేను ముందుగా ఎక్స్‌పెక్ట్ చేసిన కంటెంట్స్ ఇవి. అండ్ మళ్ళా చెప్తున్నాను, నువ్వు చేయాల్సింది 2 విషయాలు. ఒకటి ఇంటెలిజే అనే ఐడీని ఎక్కించుకొని, నీ దాంట్లో జస్ట్ ఇన్‌స్టాలేషన్ చేసే నాలెడ్జ్ ఉండడం. రెండోది లీడ్ కోడ్‌లో ఒక అకౌంట్ ఉండడం. సో, ఈ 2 చేయండి చాలు. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.